హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సౌజీ కార్తిక్. ఈరోజు మా క్యాంటీన్ చూపిస్తాను, ఎలా ఉంటుంది ఏంటి, ఇక్కడ మాకు అకామిడేషన్లో ఏమేమి ప్రొవైడ్ చేస్తారని. ఇది బయట కూర్చోడానికి మలాఫై మా క్యాంటీన్ పేరు. అంటే టీ అది తీసుకొచ్చి బయట తాగవచ్చు అనమాట, బయట కూర్చొని తాగడానికి. లోపలికి వెళ్దాం. ఎంట్రన్స్లోనే 3 టైమింగ్స్ పెట్టారు చూసారా, అది మాల్దీవ్స్ టైమింగ్. ఇదేమో హాంకాంగ్, చికాగో. కరెక్ట్గా 6 అయింది. 6 ఓపెన్ చేస్తారు. అంటే 6 నుంచి మామూలుకి షిఫ్ట్ స్టార్ట్ అవుద్ది అనమాట. 6 అంటే ఎక్కువ ఇండోనేషియన్స్, ఫిలిపీన్స్ వీళ్ళందరూ 6 తినేస్తారు. మనం అంటే తినం, కానీ ఈరోజు మధ్యాహ్నం ఫుడ్ తినలేదు, అందుకని ఆకలి వస్తుంది. అందుకని నేను వస్తాను ఇప్పుడు తినడానికి. ఇది మా లైవ్ కౌంటర్ అనమాట. ఫ్రైడ్ రైస్ చేస్తున్నాడు మా సంజీవ్ బాయ్, కేరళ అతను, మంచి అతను, బాగా చేస్తాడు. ఒకసారి కొత్త రిషి పెడతారు, ఒకసారి ఏమో చపాతీ, లైవ్ చపాతీ. ఈరోజు ఫ్రైడ్ రైస్ పెట్టారు, ఎగ్ ఫ్రైడ్ రైస్. టేస్ట్ చేద్దాం. లేదు బాగుంటుంది, బాగా చేస్తారు. అయితే మన టేస్ట్ రాదు. నేను ఎప్పుడూ మన టేస్ట్ ఎందుకు రాదురా బాబు అని మా వాడితో దొబ్బుతూ ఉంటాను అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత స్పూన్స్, చేతితో తినేదానికి నీకు స్పూన్స్ ఎందుకురా అని మా వాడిని అనుకుంటున్నాను. ఒక స్పూను, 2 స్పూన్స్, ఒక కప్పు ట్రే తీసుకుని వెళ్ళి ఏం పెట్టారో చూద్దాం. స్టార్టింగ్లో సూపు, పంప్కిన్ సూపు తిన్నాం. ఇవి నూడిల్స్ లావుగా ఉంటాయి. ఇండోనేషియన్స్ అంటే వేరే వాళ్ళు ఉంటారు కదా, వేరే అదర్ కంట్రీస్ వాళ్ళు తినడానికి. పంప్కిన్, ఆయిల్ బార్బిక్యూ చేస్తారు. ఇది బ్రౌన్ రైస్ అనమాట. తినడానికి బాగుంటుంది, కానీ ఇది స్టీమ్లో ఉండడం వల్ల గట్టిగా ఉంటుంది. ఇది మనకి రైస్, అది ఫిష్ రసం అనమాట. లోకల్ వాళ్ళకి గరడి అనేది అంటారు దాన్ని, మనకి తెలియదు. పన్నీర్ మసాలా మన ఇండియన్స్కి. ఇదేమో చికెన్, బంగ్లాదేశ్ చికెన్ కర్రీ, బాగుంటుంది చికెన్ కర్రీ. ఈరోజు పన్నీరు కుమ్మేద్దాం. ఫుడ్ మాత్రం వేస్ట్ చేయకూడదు. ఇది వచ్చినప్పటికి చికెన్ రోల్స్ అనమాట. చికెన్ రోల్స్ అండ్ సాస్ వేసి చేస్తారు ఇండోనేషియన్ వాళ్ళకి. మనది చికెన్ ఫ్రై అనమాట. చికెన్ కర్రీ అండ్ చికెన్ ఫ్రై కూడా ఇండోనేషియన్ స్టైల్. ఫ్రైడ్ చికెన్ వింగ్స్, ఫిష్ అనమాట. ఓవెన్లో పెట్టి బాగుంటుంది టేస్ట్. ఈరోజు బొబ్బర్లు కూడా పెట్టారు, స్టీమ్ బొబ్బర్లు. మొక్కజొన్నది, బఠానీ, రాజ్మా, పుట్టగొడుగులు, ఇవన్నీ సలాడ్ ఐటమ్స్. కుకుంబరు, క్యారెట్, దాన్ని ఏమో అంటారు, క్యాబేజీ ఆకులు ఉంటాయి కదా, కాలీఫ్లవర్, క్యాబేజీ ఆకులు. చపాతీ అనమాట. రైస్ తినేవాళ్ళు రైస్ తింటారు, చపాతీ తినేవాళ్ళు చపాతీ తింటారు. నా అలాంటి వాడు అయితే 2 తింటాడు, టేస్ట్ చేద్దామని చెప్పి. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. సైడ్ సలాడ్. ఇది వచ్చినప్పటికి ఫ్రూట్స్ వచ్చి కర్బూజా ఫ్రూట్, ఇదేమో పాయసం పెట్టారు. డ్రై ఫ్రూట్స్, యాపిల్ అవి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి వేసి బాగా చేస్తారు, బాగుంటాయి. పాయసం, జ్యూస్ డిస్పెన్సర్, జ్యూస్, ఫ్రూట్స్ వాటర్. పప్పు లేదు అక్కడ, రసం లేదు, అప్పడాలు మాత్రం పెట్టాడు. అలా మా క్యాంటీన్లో టీవీ కూడా ఉంటుంది, టీవీ చూస్తూ తిన్నాను. ఇది ఓవరాల్గా నా ప్లేటు. ఫ్రైడ్ రైస్, చికెన్, పన్నీరు, కొంచెం పాయసం. ఓకే గైస్, అయితే ఫుడ్ ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు చెప్తాను. మళ్ళీ కలుద్దాం తర్వాత వీడియోలో. బాయ్. తిన్న తర్వాత ట్రే, ప్లేట్స్ మళ్ళీ తీసుకొచ్చి
అక్కడ వాష్ ఏరియా ఉంటుంది, అక్కడ పెట్టేసుకోవడమే. అక్కడ పెట్టేసి వెళ్ళిపోవడమే. హ్యాండ్ వాష్ ఉంటుంది. స్పూన్తో తిన్నావు కదా హ్యాండ్ వాష్ ఎందుకు అంటారేమో, అంటే కొంచెం మౌత్ వాష్ అనేది చేసుకోవాలి కదా. మౌత్ వాష్ చేసుకొని టిష్యూ పేపర్స్తో తుడుచుకుని అక్కడ డస్ట్బిన్ ఉంటుంది, ఆ డస్ట్బిన్లో వాడేసి చక్కగా రూమ్కి వెళ్ళిపోవడం. ఇది మా క్యాంటీన్. రేపు మళ్ళా వీడియోలో కలుద్దాం. బ్రేక్ఫాస్ట్ ఏం పెడతారో కూడా చూపిస్తాను. ఓకే, బాయ్.